హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక మార్కెట్ 30 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్. అండ్ ఐటీ సెక్టర్ వల్ల నిఫ్టీలో ఇక్కడ నుంచి మార్కెట్ లో ఏదైతే నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ నుంచి మార్కెట్ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది డబుల్ టాప్ కనిపిస్తుంది. మార్కెట్ ఈ లెవెల్స్ లో డబుల్ టాప్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో సింపుల్ గా పెట్టుకుందాం, ఇక్కడ నుంచి మార్కెట్ 2 థింగ్స్ మార్కెట్ లో అవ్వచ్చు. ఏదైతే మార్కెట్ లో ఫస్ట్ ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉందో, ఇక్కడ ఏదైతే 3 క్యాండిల్స్ మనం చూస్తే ఏముంది, బుల్లిష్ ఉంది. సో బుల్లిష్ వ్యూ ఫస్ట్ సినారియో, మార్కెట్ లో ట్రెండ్ కంటిన్యూషన్ అన్న అవ్వచ్చు. సెకండ్ థింగ్, మార్కెట్ ఇక్కడ ఏదైతే రిజెక్షన్ కనిపిస్తుందో, సో ఇది మార్కెట్ లో ఫాలో అప్ అన్న అవ్వచ్చు, అంటే మార్కెట్ రివర్సల్ అన్న అవ్వచ్చు. ఇక్కడ నుంచి టాప్ నుంచి రివర్సల్ అన్న అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 థింగ్స్ మార్కెట్ లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో ఇక్కడ మనం చూసినట్టయితే నేను ఇక్కడ మీకు ఈ లెవెల్స్ లో, అంటే ఏదైతే మనకి ఇవాళ డే లో ఉందో అది ఇంపార్టెంట్, అండ్ ఇవాళ డే హై ఉందో అది ఇంపార్టెంట్. సో ఏదైతే మార్కెట్ అనేది ఈ హైస్ పైన ఉంది అనుకోండి, ప్రీవియస్ డే హైస్ పైన ఉంటే మార్కెట్ అనేది ప్రీవియస్ ఏదైతే మార్కెట్ లో ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇవాళ డే లో బ్రేక్ అయినా సరే, అండ్ ఇక్కడ ఏదైతే లైన్ డ్రా చేశాను లైక్ 23,179 అండ్ రౌండ్ ఫిగర్ గా 23,200 అనుకోండి, ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి, ఇంకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ టు 23,000 లెవెల్ వరకు మార్కెట్ ఫర్దర్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే. ఓకేనా, ఇది మనకి 2 సినారియోస్ మార్కెట్ రేపు చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తే, ఇక్కడ మనకి ఇవాళ ఇంట్రాడే ప్రకారం అయితే మార్కెట్ అనేది రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ అనేది పాజిటివ్ గా మార్కెట్ వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినా సరే ఇవాళ డేలో కూడా మనకు ఒక డబుల్ టాప్ కనిపిస్తుంది, అండ్ అక్కడ నుంచి ఈ క్యాండిల్ ఒక 50% లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ లో 2 టైమ్స్ రిజెక్షన్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కూడా ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఎం ప్యాటర్న్. దాని తర్వాత మళ్ళీ క్లోజింగ్ సెషన్ లో కూడా మనకి హయ్యర్ లోస్ కనిపిస్తుంది. సో ఇది కంటిన్యూషన్ అవ్వచ్చా అంటే, మార్కెట్ ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని కింద మార్కెట్ లో ట్రేడ్ అవుతుంటే కంటిన్యూషన్ అవ్వచ్చు, లేదా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ కిందనే మార్కెట్ లో ఇంకా సెల్లింగ్ కంటిన్యూషన్ అవుతున్నా సరే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడున్న సపోర్ట్ లెవెల్ 23,200 లెవెల్ ఆర్ 23,179 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి నిఫ్టీలో 23,100 అండ్ 23,000 లెవెల్ వరకు నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని డౌన్ సైడ్ లో మార్కెట్ ఉందనుకోండి, సో ఇక్కడ మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ బుల్లిష్ ఎప్పుడు అవ్వాలి మార్కెట్ అనేది, మనం ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైతే రిజెక్షన్ కనిపిస్తుందో, సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఒకసారి రిజెక్షన్ ఉంది, అండ్ ఇక్కడ ఒకసారి రిజెక్షన్ ఉంది, అండ్ ఇక్కడ ఒకసారి రిజెక్షన్ ఉంది మార్కెట్ లో. అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ పైకి వెళ్తే స్లైట్లీ బులిష్ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ట్రాప్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో అట్లీస్ట్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన ఉంటేనే స్ట్రాంగ్లీ బులిష్ అవ్వండి. అంటే 23,380 ఆర్ 23,400 లెవెల్ పైన ఉంటేనే స్ట్రాంగ్లీ బులిష్ అవ్వండి, లేదా మార్కెట్ సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్లీ ఇవాళ 2 టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఏరియా. సో దీని కింద సేపు సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఇవాళ డే లో బ్రేక్ అయినా సరే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని కింద మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు రేపటికి, మార్కెట్ ఒకవేళ దీని కింద ట్రేడ్ అవుతుంటే. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినా సరే బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ అయితే, బట్ లాస్ట్ లో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే డే లోస్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా అప్పర్ సైడ్ లో 50,300 లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ కూడా మీకు డబుల్ టాప్ కనిపిస్తుంది, ఇది ఒక రెసిస్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ పాయింట్ 50,100 లెవెల్ అండ్ 50,000 లెవెల్, ఇది ఒక రెసిస్టెంట్ పాయింట్. మార్కెట్ ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ కనిపిస్తుంది.
అండ్ ఒకవేళ ఈ లోస్ బ్రేక్ అయినా అనుకోండి అరౌండ్ 49,500 లెవెల్ కింద మార్కెట్ ఉంటే కనుక ఇక్కడ మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అరౌండ్ 49,000 లెవెల్ వరకు మార్కెట్ ఫర్దర్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ 50,100 లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు CE సైడ్లో ట్రేడ్ చేయండి. బట్ కాకపోతే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది చాలా దగ్గరలో ఉంటుంది, 200 to 300 పాయింట్స్లోనే ఉంటుంది కాబట్టి కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఈ లెవెల్స్ పైనకి వెళ్తే ప్రీవియస్లో ఏదైతే ట్రెండ్ ఉందో అది ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీది, సో దట్ మీకు ఐడియా ఉంటుంది. డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం మనం బ్యాంక్ నిఫ్టీది. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే ఇక్కడ మనకు ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రీవియస్లీ 3 days మనం చూస్తే ఇక్కడ మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది. సో ఇక్కడ దానికన్నా ముందు చూసారనుకోండి మార్కెట్ ఇక్కడ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఒక హైస్ ఉంది అండ్ దానికన్నా ముందున్న క్యాండిల్ ఏదైతే ఈవెంట్ క్యాండిల్ ఉందో ఇంకా కూడా హైని అచీవ్ చేయలేదు. సో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అండ్ దగ్గరలోనే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్లో ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళాలనుకోండి అగైన్ ఈ రెసిస్టెన్స్ ని మార్కెట్ ఫేస్ చేస్తుంది. సో ఈ పాయింట్ ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో డౌన్ సైడ్ రావాలంటే మార్కెట్ లో ఇవాళ డేలో బ్రేక్ అవ్వాలి అండ్ ఇక్కడ ఏదైతే లోస్ ఉన్నాయో ఈ లోస్ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ 2 days లోస్ బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్ ఒక టార్గెట్ ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ ఈ 49,100 ఆర్ 48,800 బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ బ్రేక్ అయితే మార్కెట్ 47,800 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి స్టిల్ ఇంకా కూడా మనం సపోర్ట్ జోన్స్ పైన ఉన్నాం అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి ఈ లెవెల్స్ ని కూడా అచీవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు కూడా 2 side మార్కెట్ కనిపిస్తుంది. సో మన వ్యూ కూడా ట్రేడ్ ప్లాన్ అలాగే చేద్దాం. సో ఏదైతే ఇవాళ మార్కెట్ లో లో ఉందో అది ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ డే లోస్ కూడా ఇంపార్టెంట్. సో ఈ లో కిందికి వస్తే ఇక్కడ మనం PE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఫస్ట్ ఈ పాయింట్ ని మనం టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు మనం ట్రేడ్ చేస్తూ డౌన్ సైడ్ రావచ్చు. ఇది ఒక ట్రేడ్ ప్లాన్ PE సైడ్ లో మనకి. అండ్ అప్పర్ సైడ్ లో మనం ట్రేడ్ ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఇవాళ డే హైస్ ఆర్ 50,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. సో 50,000 పైన మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అయితే అప్పుడే మీరు CE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయండి బుల్లిష్ వ్యూ. యాజ్ ఆఫ్ నో 50,000 లెవెల్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది అండ్ దాని పైన లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ లే ఉన్నాయి అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 49,500 లెవెల్ అండ్ 49,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ బ్యాంక్. అండ్ అదే విధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను ఇక్కడ. సో ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ కేసు. ఫిన్ నిఫ్టీలో మీరు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో కూడా ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. అండ్ ఇక్కడ మార్కెట్లో ఏదైతే ఈ డే హైస్ ఉందో అదొక రెసిస్టెన్స్ పాయింట్ అండ్ ఏదైతే ఈవెంట్ క్యాండిల్ ఉందో ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్న క్యాండిల్ అదొక రెసిస్టెన్స్ పాయింట్, దానికన్నా పైన ఉన్నది కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్. అండ్ డౌన్ సైడ్ లో ఇవాళ డే లో సపోర్ట్ లెవెల్ అండ్ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి 22,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫిన్ నిఫ్టీలో. అండ్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోకుంటే ఫిన్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. సో ఈ లెవెల్ కింద మనం PE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ ఈ లెవెల్ కింద మార్కెట్ లో ట్రేడ్ చేస్తూ వెళ్ళొచ్చు ఫర్దర్ డౌన్ సైడ్. ఓకేనా, అండ్ అప్పర్ సైడ్ లో మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ ఏదైతే ఇవాళ డే హై ఉందో అది బ్రేక్ అవ్వాలి. సో 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, ఐడియా కూడా వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవాళ డేలో మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. సో ఇక్కడ మనకి డబుల్ టాప్ ఉంది అండ్ ఇక్కడ మార్కెట్ లో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసింది, బ్రేక్ అవ్వడానికి ఫెయిల్ అయింది. ఇది ఒక పాయింట్స్ అనేది రెసిస్టెన్స్ పాయింట్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే CE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు CE సైడ్ లో ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో మార్కెట్ అనేది రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఫర్దర్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి అరౌండ్ 22,000 లెవెల్ బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ 22,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి కూడా ట్రై చేయవచ్చు. సో ఈ లెవెల్స్ దగ్గర అయితే వెయిట్ చేయండి, వాచ్ చేయండి. అండ్ ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ మనం CE సైడ్ లో కూడా ట్రేడ్ ప్లాన్ చేసే ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఓకేనా, సో ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే అంటే ప్రైస్ యాక్షన్ చూడండి. సో మార్కెట్ అనేది సపోర్ట్ ఎలా తీసుకుంటుంది అంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలి. సో అప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేస్తున్నట్టు. సో సైడ్ వేస్ కన్సాలిడేషన్ అన్న సైడ్ వేస్ అన్న అలాంటిది ఈ ప్లేస్ లో జరిగితే కనుక సో
అప్పుడు మనం ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే సో అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్స్ దగ్గర. సో సపోర్ట్ తీసుకుంటుంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ పిఈ సైడ్లో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే కాల్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 23,300 లెవెల్ దగ్గర 62,000 అండ్ 23,500 లెవెల్ దగ్గర 1,16,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాడ్ అయింది. అండ్ డౌన్ సైడ్ లో 23,200 లెవెల్ కానీ అండ్ 23,000 లెవెల్ కానీ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఇక్కడనే ఎక్కువగా ఉంది కాబట్టి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది యాజ్ పర్ డేటా కూడా నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే మనకి 49,900 లెవెల్ అండ్ 50,000 లెవెల్ దగ్గర. సో 50,000 లెవెల్ దగ్గర మనకి 71,885 ఉంది. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్. సో ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ 50,500 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ 49,500, 21,000 ఉంది. అండ్ ఇక్కడ 49,000 దగ్గర మనం చూసినట్టయితే 33,000 ఉంది. ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, నంబర్స్ తక్కువగా కనిపిస్తున్నాయి, ఇక్కడ నంబర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మేబీ రేపు ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవాళ డే లోస్ కనుక బ్రేక్ అవుతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి మనకి యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా ఫ్యూచర్స్ మనకి నెగిటివ్ షో చేస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ లో మనం చూస్తే నిక్కీ ఒకటి పాజిటివ్ లో ఉంది, హ్యాంగ్సెంగ్ అండ్ తైవాన్ రిమైనింగ్ కూడా నెగిటివ్ లో అయితే కనిపిస్తున్నాయి. సో ఓవర్ నైట్ మార్కెట్స్ ఏదైతే యూఎస్ మార్కెట్ బిహేవియర్ ఉంటుందో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో ఇంకా మనం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాను. మార్కెట్ అవర్స్లో నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే యాక్టివ్గా ఉంటాను. సో మీకు ఇంట్రాడేలో హెల్ప్ అవుతుంది. సో డైరెక్షన్ తెలుసుకోవడానికి అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తెలుసుకోవడానికి. సో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.